మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికి పగ్గులో వచ్చి కుంగిపోయిందని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ రైతులు అడిగిన వెంటనే కోయిల్ సాగర్ నీటిని విడుదల చేస్తున్నామన్నారు. కోయిల్ సార్ కింద ఉన్న కుడి ఎడమ కాలువలకు సంబంధించిన నీళ్లను ఇప్పుడే రైతులకు వదలడం జరిగింది. ఎందుకంటే రైతులు ఆల్రెడీ తూకాలు పోసుకున్నారు, ఇంకా నాట్లేసుకున్న సమయం స్టార్ట్ కాలేదు. అయినా కూడా రైతుల కోరిక మేరకు ముందస్తుగా కరియర్ల కోసం అని చెప్పేసి నీళ్ళు వదలాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడము, మేము తక్షణమే స్పందించి ఈరోజు నీళ్ళు వదలడం జరిగింది. ముందస్తుగా ఈరోజు వర్షాలు కురిసిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. పైనుంచి పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి వరద వచ్చి ఈరోజు దూరాలకు కూడా పెద్ద ఎత్తున వాటర్ వస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మేము ఒక నెల రోజుల ముందుగానే అక్కడ కోయిల్ సాగర్ కు నీళ్లు తీసుకురావాలని చెప్పేసి ఉంద్యాల దగ్గర ఉన్న పంపులను కూడా ఆన్ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా రైతులను ఆదుకోవాలి, రైతులను అన్ని విధాలుగా అండగా ఉండాలి, రైతులను రాజులు చేయాలనే ఆలోచనతోనే ఈరోజు మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా పనిచేస్తా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతుల కోసమే మేము వచ్చిన ఈ 1.5 year లోనే దాదాపు 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా రైతుల కోసము మేము సాయం అందించిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కోయిల్ సాగర్ కింద ఉన్న కుడి ఎడమ కాలువలకు సంబంధించిన నీళ్లను ఇప్పుడే రైతులకు వదలడం జరిగింది. ఎందుకంటే రైతులు ఆల్రెడీ తూకాలు పోసుకున్నారు, ఇంకా నాట్లేసుకున్న సమయం స్టార్ట్ కాలేదు. అయినా కూడా రైతుల కోరిక మేరకు